కర్రెగుట్టల్లో బాంబుల మూత. ఇంతకీ మావోయిస్టులకు గాయాలైనయా లేకపోతే జవాన్లకు గాయాలైనయా? ఎంతమంది గాయపడ్డరు, ఎంతమంది ఆ బాంబుల మూతలో మరణించిర్రు అనేటువంటిది మీ ముందు తీసుకొస్తా. మొత్తం మీద ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం మార్చి 31, 2026 కల్లా మావోయిస్టు పార్టీని అంతం చేయాలనేటువంటి బలమైన కోరికతో ముందుకు సాగుతుంది. ఒకవైపు ఎన్కౌంటర్లు, ఒకవైపు లొంగుబాట్లు, మరొక వైపు ఈ కుంబింగ్ మావోయిస్టులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు మారినాయి. మావోయిస్టు నేతలు చాలామంది కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో మృతి చెందిర్రు. కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి పతిరామ్ మాంగి, అట్లాగే గతంలో హిడ్మా, ఇట్లా అనేక మంది ఈ కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావు, బసవరాజు, వీళ్ళంతా కూడా ఎన్కౌంటర్లో మృతి చెందిర్రు. అట్లాగే ఇంకా కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి మల్లూదుల వేణుగోపాల్ కావచ్చు, ఆసన్న కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న కావచ్చు, ఇట్లా కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమంది ఎన్కౌంటర్లో మృతి చెందుతున్నారు, కొంతమంది ఇబ్బంది పరిస్థితులలో ఎన్ని ఆటంకాలు ఎదుర్కొనైనా అడవులోనే తన లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మావోయిస్టు పార్టీలో మిగిలి ఉన్నది తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, అట్లాగే సంగ్రామ్ అనే పేరు మల్లార్ రాజిరెడ్డి. ఇట్లా కొంతమంది నేతలు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ప్రాణమైనా పోగొట్టుకుంటాం, కానీ పూర్తి స్థాయిలో మావోయిజంలోనే కొనసాగుతామని చెబుతున్నారు. అట్లాగే కొంతమంది సిద్ధాంతం తప్పిందని చెప్పేసి మల్లూదుల వేణుగోపాల్ కావచ్చు, అట్లాగే ఇంకొక నేత ఆసన్న, వాళ్ళు లొంగిపోయిర్రు, సిద్ధాంతం మీదనే వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హిడ్మా లాంటి వారు, మొన్న పతిరామ్ మాంగి లాంటి వాళ్ళు ఆశయ సాధనలో చనిపోయారు. ఇట్లా కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది లొంగిపోతున్నారు. మావోయిస్ట్ పార్టీ 2026 మార్చి 31 కల్లా ఉండొద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం శపథం చేస్తే ఒక్క దళమైన మిగిలి మేము ఉన్నాం, మావోయిజం చావలేదు, మావోయిస్టులు చావలేదు అని సవాల్ విసిరాలని మావోయిస్టులు చూస్తున్నారు. మరి గణపతి లాంటి మావోయిస్టు సీనియర్ నేత, మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది ప్రశ్నార్థకంగానే మారింది. అట్లాగే కేంద్ర కమిటీ సభ్యుడు, కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ కూడా ఎక్కడ ఉన్నారు అనేటువంటిది ఇంకొక పరిస్థితి. మరి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 57 మంది మావోయిస్టులలో ఉంటే దాంట్లో కేవలం 20-25 మంది పేర్లు ఉన్నాయి, వాళ్ళు మావోయిజంలోనే కొనసాగుతున్నారు. మరి మిగతా వారు లొంగిపోయారా, చనిపోయారా, ఎన్కౌంటర్లో మృతి చెందిర్రా, లేదా వాళ్ళు వేషం మార్చుకొని, భాష మార్చుకొని ఏదైనా ప్రాంతంలో పనిచేస్తున్నారా అనేటువంటిది కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ బృందాలు, కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికలు చూస్తున్నాయట. ఏది ఏమైనా మావోయిస్టులకు చాలా ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. ఒకవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్ర బలగాలు, అట్లాగే కేంద్ర బలగాలు అన్నీ కూడా జల్లెడపడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి అడవులను జల్లెడపడుతున్న క్రమంలో అక్కడ నుండి ఇతర రాష్ట్రాలకు పోతున్నారు. దాంట్లో భాగంగానే జార్ఖండ్లో కూడా మొన్న పతిరామ్ మాంగి కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్కౌంటర్లో మృతి చెందిండు. అట్లాగే బరిసిదేవ ఛత్తీస్గఢ్ నుండి వచ్చి మన తెలంగాణలో డీజీపీ ఎదుట లొంగిపోయాడు. ఇట్లా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఈ కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు పెద్ద ఎత్తున కుంబింగ్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ కుంబింగ్ను తట్టుకోలేక ఈ వేరే రాష్ట్రాలకు పోవాలని చూస్తున్నటువంటి క్రమంలో పట్టుబడుతున్నారు, ఎన్కౌంటర్లో మృతి చెందుతున్నారు. మరి దీనికి సంబంధించి కర్రెగుట్టలు అనేటువంటిది మనం గతంలో చాలా విన్నాం. ఇది తెలంగాణ నుండి స్టార్ట్ అయ్యి ఛత్తీస్గఢ్ అడవుల వరకు సుమారు 280 కిలోమీటర్లు వ్యాపించి ఉన్నాయట. ఈ 280 కిలోమీటర్లు వ్యాపించి ఉన్నటువంటి కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గత ఎండాకాలంలో పెద్ద ఎత్తున కుంబింగ్ చేసి కొంతమందిని ఎన్కౌంటర్ చేసిర్రు. అక్కడ నుండి మావోయిస్టులు చాకచక్యంగా వెళ్ళిపోయి వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అడవులలో తలదాచుకున్నారు. మరి ఇవాళ 26 జనవరి గణతంత్ర దినోత్సవం రోజు కర్రెగుట్టల్లో బాంబుల మోత అనే న్యూస్ ఏంటి అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. కర్రెగుట్టల్లో బాంబుల మోత, 11 మంది జవాన్లకు గాయాలైనాయట. మరి ఏం జరిగింది అనేటువంటి చూద్దాం. గణతంత్ర వేడుకల వేళ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పరిధిలోని కర్రెగుట్టల్లో భారీ పేలుళ్లు సంభవించినాయి. ఈ ఘటనలో జవాన్లకు తీవ్ర గాయాలు కూడా అయినాయట. దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న సమయంలో ఇలాంటి షాకింగ్ ఘటన జరగడం ఆందోళన కలిగించింది. కర్రెగుట్ట కొండల ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలడంతో భద్రతా దళాలకు చెందినటువంటి 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లు జరిగిన వెంటనే అప్రమత్తమైనటువంటి ఉన్నతాధికారులు క్షతగా
గాయపడుతున్న మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్కు తరలించారు. ప్రస్తుతం రాయ్పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్ల ఆరోగ్యం నిలకడగానే ఉందట. అయితే బీజాపూర్ పోలీసు అధికారులు వెల్లడించారు అధికారికంగా. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి గాలింపు చర్యలను చేపట్టాలని ముమ్మరం చేసిరట. కానీ దీంట్లో ఏం ప్రాణ నష్టం రాలేదు, ఏం జవాన్లు చనిపోలేదు. మరి మావోయిస్టులు అమర్చినటువంటి ఐఈడి బాంబులు పేలి జవాన్లు 11 మంది గాయపడ్డారు. ఒకవైపు పోలీసులను ఎదుర్కొంటూ వాళ్ళ పార్టీని కాపాడుకుంటూ ముందుకు పోతున్నారు మావోయిస్టులు. వాళ్ళను నిర్మూలించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు భద్రతా బలగాలు. మరి భద్రతా బలగాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండదండలుగా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పిస్తున్నాయి. మరి మావోయిస్టులు అడవుల్లో ఉన్నారు. వాళ్ళకి తినడానికి తిండి లేక, నిద్రాహారాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ పోలీసులకు సవాలుగా మారుతున్నారు. చూద్దాం మరి 31 మార్చి 2026 తర్వాత మావోయిస్టులు ఒక్కరైనా మిగిలి కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరనున్నారా?